హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేపల కూర అనేది చాలా పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపించిపోతున్నాను. ఇక నేనైతే 2 కేజీల దాకా చేపలు అనేవి తీసుకున్నానండి. చేపలు వాష్ చేసేటప్పుడు మనకి నీ స్మెల్ ఎక్కువ రాకుండా ఉండాలంటే దీనిలోకి 1 స్పూన్ దాకా పసుపు, అదేవిధంగా 1 స్పూన్ కల్లుప్పు, మనకి మిగిలిపోయిన మజ్జిగ కానీ పెరుగు కానీ ఉంటుంది కదండి, ఆ పెరుగు అనేది తీసుకుంటే మనకి చేపలకి నీసు వాసన అనేది ఎక్కువ రాదు. మొత్తాన్ని మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా మనం చేస్తే కనుక చేపల్లో ఉండే నీసు వాసన అనేది రాదండి. ఇప్పుడు మరొక బౌల్లోకి అయితే నేను ఇక్కడ 100 గ్రాముల దాకా చింతపండు అనేది తీసేసుకున్నాను. ఎప్పుడైనా మనకి నార్మల్ చేపల కంటే సముద్రపు చేపలకి కొంచెం చింతపండు ఎక్కువ అవసరం అవుతుంది. సో ఇక్కడ 100 గ్రాముల దాకా చింతపండు తీసుకుని దానిలోకి 1 గ్లాస్ వాటర్ తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్లోకి నేను ఇక్కడ ఒక 50 గ్రాముల దాకా అల్లం అనేది తరిమి తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలు కోసేసి. అదేవిధంగా దీనిలోకి ఒక 15 దాకా చిన్నులపాయ రెబ్బలు అనేవి తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక పెద్దలపాయి మొత్తం అయితే తీసేసుకుంటున్నానండి. ఈ పెద్దలపాయని సన్నగా కట్ చేసేసి తీసేసుకుంటున్నాను. అదేవిధంగా దీనిలోకి 2 స్పూన్లు గసగసాలు కూడా తీసుకుంటున్నాను. ఎప్పుడైనా చేపల కూరకు గసగసాలు చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీనిలో కొంచెం వాటర్ పోసేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి మంచిగా పేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ మజ్జిగలో ఒక హాఫ్ అన్ అవర్ అనేది చేపలు అనేది ఉంచాను కదా, వాటిని చక్కగా వాటర్తో వాష్ చేసేసి మళ్ళీ తీసేసుకున్నాను. ఇలా మనం తీసుకున్న చేపలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి, నీసు స్మెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఏదైతే వెడల్పాటి బాండీ ఉంటుందో ఆ బాండీలోకి ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను. ఎప్పుడైనా చేపల కూరకు వెడల్పాటి బాండీయే సెట్ అవుతుంది. సో దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక అర పెద్దలపాయి, అదేవిధంగా 2-3 చీలిక చేసిన పచ్చిమిర్చి కూడా తీసేసుకొని ఒక్క 1 మినిట్ అనేది ఆయిల్లో కొంచెం వేగనిచ్చుకోవాలి. ఇలా 1 మినిట్ అనేది ఆయిల్లో వేగిన తర్వాత దీనిలోకి మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే ఇక్కడ నేను దీనిలోకి అయితే తీసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 2 మినిట్స్ అనేది మనం వేయించుకుంటే అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చి వాసన అనేది పోతుంది. మనకి చేపల కూర చేసినప్పుడు అల్లం వెల్లుల్లి డిఫరెంట్ స్మెల్ అనేది ఉండదు. సో అల్లం వెల్లుల్లి కూడా వేయించుకునేటప్పుడు దీనిలోకి నేను 1 స్పూన్ దాకా సాల్ట్, అదేవిధంగా 1 స్పూన్ దాకా కారం కూడా తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకుని ఒక 2 మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో ఇలా మనం అల్లం వెల్లుల్లి ఆయిల్లో అనేది వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్న చేపలు అనేవి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద ఈ విధంగా మనం పెట్టేసేసుకుంటే చేప అనేది ముక్క చెదరదు తొందరగా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేపకి బాగా పడుతుంది. సో నేను ఇలా అల్లం వెల్లుల్లి పైన చేప పెట్టుకున్నాక దీనిలోకి 1 స్పూన్ దాకా కల్లుప్పు, 1 స్పూన్ కారం కూడా తీసేసుకుంటున్నాను. ఇలా మనం కారం అనేది స్టెప్ బై స్టెప్ తీసుకోవడం వల్ల కర్రీకి దేనికైనా బాగా పర్ఫెక్ట్గా పడుతుందండి. ఇక నేను మరొక స్పూన్ కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే, స్పైస్ ఎక్కువగా ఉంటేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కారం కూడా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అనేది కొంచెం మూత పెట్టేసేసుకుని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే చక్కగా మగ్గుతుంది. అంటే మనకి చేపకి కిందకున్న పార్ట్ అనేది మగ్గుతుంది. సో మళ్ళీ దీన్ని కొంచెం మనం మరీను వెడల్పాటి గరిటె కాకుండా కొంచెం వెడల్పాటి గరిటెతో ఇలా ప్రతి ముక్కని కొంచెం మళ్ళీ రివర్స్ కనుక టర్న్ చేసేసుకుంటే మనకి చేప అనేది కొంచెం అల్లం వెల్లుల్లి బాగా వేగుతుంది. చేపల కూరకు కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా నేను సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకున్నాక దీనిలోకి మరొక స్పూన్ దాకా కారం అనేది తీసేసుకుంటున్నాను. ఇలా కారం తీసుకున్నాక దీనిలోకి అయితే నేను మనం ఆల్రెడీ చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండును చక్కగా ఈ విధంగా చేతితో ఇలా స్మాష్ చేసుకుంటే చక్కగా గుజ్జు అనేది బయటకు వస్తుంది. చింతపండు ఒక తొక్కు కింద పడుకోకుండా ఇలా నేను చేతిని అడ్డు పెట్టేసేసుకుని చక్కగా చింతపండు వాటర్ అనేది కర్రీలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం గుజ్జు తీసుకున్నాక, చింతపండు గుజ్జు తీసుకున్నాక గరిటెని అనేది యూజ్ చేయకోకుండా ఈ విధంగా సైడ్స్ అనేది పట్టేసేసుకుని మనం కొంచెం కుదుపుకుంటూ ఉంటే కనుక కర్రీ అనేది అన్నీ మిక్స్ అవుతాయి, బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒక 15 నిమిషాలు చక్కగా మనం కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయ్యేటప్పుడు దీనిలోకి నేను ఒక 1/2 స్పూన్ దాకా ధనియాల పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను. ధనియాల పౌడర్ మనం చేప కుక్ చేసుకునేటప్పుడు ఒక 1/2 స్పూన్ తీసుకుంటే కనుక దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను కొంచెం చేతిలో వేసుకొని ఉప్పు కారం అనేది చూసుకుంటున్నాను. మరొక 15 మినిట్స్ అనేది కుక్ చేసుకుంటున్నాను. ఇలా 15 మినిట్స్ కుక్ అయ్యేటప్పటికి మనకి చేపల కూరకి గుజ్జు అనేది కొంచెం చిక్కబడటం అనేది స్టార్ట్ అవుతుంది. దీనిలోకి నేనైతే ఒక అరచెక్క నిమ్మరసం, అదేవిధంగా కొంచెం సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను.
మనకి గ్రేవీ అనేది చిక్కబడుతూ ఉండంగానే మనకి ఆయిల్ అనేది నెమ్మదిగా పైకి తేలడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలంగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఎంతో టేస్టీ అయిన చేపల కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా ముక్క ఏమాత్రం ఎరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.